ఇది ఇంకా రావట్లేదు. రే రే లేరా, తను వచ్చేస్తుంది. లేరా. హాయ్ బేబీ. హాయ్ బేబీ. అదేంట్రా మొహం అలా అయిపోయింది? నైట్ సరిగ్గా నిద్రపోలేదా? దోమలు నైట్ నిద్రపోనిస్తాయిగా. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనం డేట్కి వెళ్తున్నాం కదా, రాత్రంతా దాని గురించి ఆలోచించి నాకు నిద్రే పట్టలేదు. ఓ మీరు ఈ రోజు డేట్ కి పోదామన్నారు కదా, సో నైట్ అంతా ఇక్కడే పడుకోబెట్టాడు. నిజంగానా? ఓ సో స్వీట్. నేను ఇక్కడ నిద్రపోయాను. నాకు రేయ్ అది నా పిల్ల. వెళ్దామా బేబీ? వెళ్దాం పద బేబీ. రే మరి నేను రా రాపిడోలో వచ్చారా? మిత్రద్రోహి. ఏదో ఫ్రెండ్స్ ఇదొకటి మధ్యలో చెప్పే. ఏవండి ఆఫీస్ అయిపోయింది, క్యాబ్ బుక్ చేస్తుంటే బుక్ అవ్వట్లేదు, మీరు వచ్చి పిక్ చేసుకుంటారా? ఏంటే పిక్ చేసుకోవాలనా? బృందా, నాకు ఇంకా ఆఫీస్ లో చాలా వర్క్ ఉంది, పిక్ చేసుకోవడం కుదరదు. అదేంటి కుదరదంటే ఎలా? నేను హ్యాండ్ క్యాష్ తీసుకోవడం మర్చిపోయాను. ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఇంటికి? ఓ పని చేయి, దారిన పోయే వాళ్ళని నన్ను లిఫ్ట్ అడుగు. ఏ తలకు మాసినోడు లిఫ్ట్ ఇవ్వకుండా పోతాడా? వాళ్ళతో కలిసి వచ్చేద్దు గాని. చెప్పు తీసుకొని కొడతా. ఎవడ బండి పడితే వాడి బండి ఎక్కడానికైనా మా అమ్మ నీకు ఇచ్చి పెళ్లి చేసింది. మూసుకొని వచ్చి పిక్ చేసుకోండి. నాకు ఇంకా వర్క్ ఉందే, టైం పట్టుద్ది. పర్లేదు వెయిట్ చేస్తాను, వచ్చి పిక్ చేసుకోండి. సర్లే వస్తానులే. హలో ఏవండి అయిపోయిందా? ఎక్కడే, నేను కోడ్ రాస్తానే ఉన్నాను, అది ఎర్రర్ చూపిస్తానే ఉంది. అదేంటి మీరు టెస్టర్ కదా, మరి కోడ్ ఏంటి? ఎలా మేనేజ్ చేయాలి? అదే రాసిన కోడ్ టెస్ట్ చేయాలి కదా. నాకు కొంచెం టైం పట్టుద్దే. సరే నువ్వు ఒక పని చెయ్యి, మన ఆఫీస్ నుంచి ఇంటికి దగ్గరే కదా, నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపో, ఓకేనా? హెల్త్ కూడా చాలా మంచిది. మొహం పగిలిపోద్ది. 10 కిలోమీటర్ నీకు వాకబుల్ డిస్టెన్సా? అయినా మా నాన్న దగ్గర 10 లక్షలు కట్నం తీసుకున్నావు కదా, ఎంతసేపైనా పర్లేదు వెయిట్ చేస్తా. మూసుకోండి రా. సర్లే వస్తానులే.